మొన్న సాయంత్రం జరిగిన ఒక మనసు ఆడియో ఫంక్షన్లో అల్లు అర్జున్ వ్యూహాత్మక స్పీచ్తో పాటు ఆ స్పీచ్ జరుగుతున్నప్పుడు మెగా యంగ్ హీరోలు సీరియస్ లుక్లో ఏదో జరుగుతోంది అని అర్థం వచ్చేలా గంభీరంగా కూర్చోవడం లాంటి విషయాలను చూసిన విశ్లేషకులు ఇది పక్కాగా రచించిన స్క్రీన్ ప్లేలా కనిపించింది అని కామెంట్ చేస్తున్నారు. అల్లు అర్జున్ స్పీచ్తో తనపై వస్తున్న వివాదాలకు ముగింపు పలకాలని చాలా ప్రయత్నాలు చేసినా బన్నీపై కామెంట్స్ ఆగడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో లేటెస్ట్గా ఫిలిం నగర్లో వినబడుతున్న గాసిపుల ప్రకారం రామ్ చరణ్ ఒక మనసు ఆడియో ఫంక్షన్లో కొందరు జై బన్నీ జై జై బన్నీ అంటూ చేసిన స్లోగన్స్ పై తీవ్ర అసహనం ఉన్నట్లు టాక్. ముఖ్యంగా నిహారిక తన స్పీచ్ ఇస్తున్నప్పుడు ఇలాంటి స్లోగన్స్ మరింత ఎక్కువగా వినిపించడంతో ఆ స్లోగన్స్ ఇస్తున్న వారి వంక చరణ్ చాలా నిశితంగా చూడటం చాలా మంది దృష్టిని ఆకర్షించింది. పవన్ కళ్యాణ్ వీరాభిమానులకు అల్లు అర్జున్ ద్వారా క్లాసు పీకించాలని తయారు చేసుకున్న స్కెచ్లో మధ్యలో ఈ జై బన్నీ జై జై బన్నీ స్లోగన్స్ ఎందుకు వచ్చాయి అన్న విషయమై చరణ్ చాలా లోతుగా అధ్యయనం చేస్తున్నట్లు తెలుస్తుంది. మరొక ఆశ్చర్యకరమైన ట్విస్ట్ ఏంటంటే రామ్ చరణ్ అల్లు అర్జున్ స్పీచ్ అయ్యే వరకు ఆడియో ఫంక్షన్కు రాకపోవడంతో పాటు బన్నీ తన స్పీచ్లో పవన్ అభిమానులపై రెచ్చిపోతూ ఉంటే సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్లు చాలా సీరియస్ లుక్లో కనిపించడం బట్టి పవన్ కళ్యాణ్ వీరాభిమానులతో తమ సినిమాలకు కూడా సమస్యలు వస్తాయా అన్న ఆలోచనలో ఉన్నట్లుగా వారి ముఖ కవళికలు బట్టి కనిపించింది. ఒకవైపు పవన్ వీరాభిమానులను టార్గెట్ చేస్తూ మరోవైపు అదే ఫంక్షన్లో మెగా యంగ్ హీరోల సాక్షిగా బన్నీ వీరాభిమానులు జై బన్నీ జై జై బన్నీ స్లోగన్స్ ఇవ్వడంతో పాటు అల్లు అర్జున్ వీరాభిమానులు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్తో ఘర్షణ పడటం లాంటి సంఘటనలు వేదికగా ఒక మనసు ఆడియో ఫంక్షన్ జరగడం రామ్ చరణ్కు ఏమాత్రం సంతృప్తి కలగలేదు అన్న గాసిప్లు ఫిలిం నగర్లో హడావిడి చేస్తున్నాయి. ఇష్టం గట్టిగా ఉంటుందేమో కదా సూర్య. సరే నిజం చెప్పు, నేను ఇష్టమా మీ నాన్న ఇష్టమా? నాన్న. రాజకీయ నాయకులంటే రాక్షస జాతి ఏం కాదు సంధ్య. ప్రతి